పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు, భద్రతా దళాలపై స్థానిక యువత రాళ్ల దాడులతో తరచూ కల్లోలంగా మారుతున్న జమ్మూ కశ్మీర్లో తాజాగా ఓ పోలీసు అధికారిని కొందరు దుండగులు కొట్టి చంపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనను వేర్పాటువాదులు సహా పార్టీలకు అతీతంగా నేతలంతా ముక్తకంఠంతో ఖండించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కశ్మీర్ పోలీసులు ఇంకెన్నాళ్లు మౌనంగా ఉండాలని ప్రశ్నించారు. పవిత్ర రంజాన్ మాసం దీక్షలు చివరి దశకు చేరుకుంటున్న వేళ జమ్మూ కశ్మీర్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రంజాన్ దీక్షల్లో భాగంగా నిర్వహించే లైలతుల్ ఖదర్ ప్రార్థనల సందర్భంగా శ్రీనగర్లోని ఓ ప్రార్థనా మందిరం వద్ద విధి నిర్వహణలో ఉన్న ఓ డీఎస్పీని స్థానికులు కొందరు కొట్టి చంపారు. మొహమ్మద్ ఆయుబ్ పండిట్ అనే డీఎస్పీ విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీస్తుండగా అక్కడ గుమికూడిన కొందరు దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం డీఎస్పీ కాల్పులు జరపగా మరింత ఆగ్రహించిన దుండగులు అతన్ని నగ్నంగా మార్చి రాళ్లతో కొట్టి చంపారు. డీఎస్పీ హత్యపై కశ్మీర్లో తీవ్ర దుమారం రేగుతోంది. అమరుడైన ఆయుబ్ పండిట్కు నివాళులు అర్పించిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కశ్మీర్ పోలీసులు ప్రజల కోసం ఓపిక వహిస్తున్నారని, వారి సహనం నశిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కశ్మీర్ వేర్పాటువాద నేత మీర్వాయిజ్ ఉమర్ ఫరూర్, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా శ్రీనగర్ ఘటనను ఖండించారు. డీఎస్పీని హత్య చేసిన వారు తమ తప్పులకు తప్పక శిక్ష అనుభవిస్తారని అన్నారు. అటు డీఎస్పీని కొట్టి చంపిన కేసులో 2 దుండగులను అరెస్టు చేసినట్లు తెలిపిన పోలీసులు మరొకరిని గుర్తించినట్లు వెల్లడించారు.